ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎం నుంచి నకిలీ 2000 నోట్లు రావడం తీవ్ర కలకలం రేపింది. నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానంలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ చేసింది. అసలు నోటు కంటే ఈ నోట్లో చాలా తేడాలున్నాయి. కొత్తగా వచ్చిన 2000 నోటు ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది. ఏది అసలో ఏది నకిలీయో గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. ఏకంగా ఢిల్లీలో నకిలీ నోట్లు ఏటీఎం నుంచే రావడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అసలు నకిలీ నోటుకి అసలు నోటుకి ఉన్న తేడాలేంటో మా ప్రతినిధి నేత్ర వివరిస్తారు. 2000 రూపీస్ నోట్. ఈ నోట్ ఇప్పటికీ ఎవరి చేతిలో చూసినా కొత్తగానే కనిపిస్తుంది, ఎందుకంటే రిలీజ్ అయ్యి కొద్ది రోజులైంది కాబట్టి. సో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక రూపంలో 2000 రూపీస్ నోట్ వార్తలో నిలుస్తూనే ఉంది. అండ్ ఇవాళ దీని గురించి మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ 2000 రూపీస్ నోట్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులకే మనం నకిలీ నోట్లు చూసాం. 2000 రూపీస్ లాగే ఉండే నోట్స్ ఎన్నో చూసాం. కానీ ఈరోజు జరిగిన విచిత్రం ఏంటంటే, ఏకంగా స్వయంగా ఏటీఎం నుంచే ఈ 2000 రూపీస్ నోట్స్ వచ్చాయి. అవి కూడా బొమ్మ నోట్లు. మనం ఇక్కడ కనుక గమనిస్తే సిస్టంలో మనకు ఒరిజినల్ నోట్ ఏది అండ్ ఇక్కడ వచ్చిన ఏటీఎం నుంచి వచ్చిన ఈ డూప్లికేట్ నోట్ ఏంటి అన్నది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఇన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఒరిజినల్ నోట్కి అండ్ డూప్లికేట్ నోట్కి. అండ్ మనం ఆ డిఫరెన్సెస్ని 1 by 1 ఒక్కసారి చెక్ చేద్దాం. ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. సో ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎం ఉంది. సో అక్కడికి డబ్బులు డ్రా చేసుకోవడానికి 8000 రూపీస్ డ్రా చేద్దామని వెళ్ళిన మనిషికి దాదాపు 2000 and 4000 వరకు కూడా ఇలాంటి నోట్స్ వచ్చాయి. సో ఆ నోట్స్ ఏంటి, ఎందుకు అవి ఇప్పుడు వార్తలు నిలుస్తున్నా మనం చూడొచ్చు. ఇక్కడ భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండాలి, యాక్చువల్లీ భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఉండాల్సిన సీరియల్ నంబర్ లేదు, డైరెక్ట్ జీరోస్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే, సో 2000 అని ఇక్కడ ఉంది, దాని పక్కన రూపీ సింబల్ ఉండాలి. సో అది లేదు, మనకు ఒరిజినల్ నోట్లో చూసినట్టయితే అది ఉంటుంది. అండ్ ఫోర్త్ మెయిన్లీ ఇక్కడ చురాన్ లేబుల్ అని డైరెక్ట్గా వాడు ఇచ్చేశాడు. అండ్ ఇక్కడ మనకు ఫోర్త్లో యాక్చువల్గా ఉండాల్సింది 70 degreesలో మనం చూసినప్పుడు ఇక్కడ 2000 అన్న సంఖ్య మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ని మెయిన్గా మనం చూడొచ్చు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది అండ్ దాని కిందే గ్యారంటీడ్ బై ద చిల్డ్రన్ గవర్నమెంట్ అని ఉంది. సో ఈ 2 డిఫరెన్సెస్ మెయిన్గా మనకు చూడంగానే కనిపిస్తున్నాయి. సో యాక్చువల్గా ఉండాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఉండాలి. సో ఈ మెయిన్ డిఫరెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సైన్ ఉండాలి, ఆ సైన్ ఇక్కడ లేదు. మనం ఇక్కడ ఒరిజినల్ నోట్లో చూసినట్టయితే ఆ సైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఐ ప్రామిస్ టు పే ద బేరర్ 2000 రూపీస్ అని ఉండాలి. సో 2000 కూపన్స్ అని ఉంది. సో ఎన్ని మిస్టేక్స్, అవి కూడా ఎంత సిల్లీ మిస్టేక్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా పీకే అని ఉంది సింబల్, ఇక్కడ మనం చూడొచ్చు ఈ పీకే సింబల్ని. పీకే అంటే అఫ్కోర్స్ పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఈ నోట్లు ముద్రైనట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఇక్కడ కూడా సీరియల్ నెంబర్ 00 అని ఇచ్చేశారు, వెరాజ్ ఇక్కడ ఇలా ఉంది. అండ్ దెన్ 2000 వెనక అంటే పక్కన డెఫినెట్గా రూపీ సింబల్ ఉండాలి, ఆ సింబల్ ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ చురాన్ లేబుల్ అని డైరెక్ట్గా ఇక్కడ రాసింది, ఇక్కడ అది ఉండదు, మనకి ఇక్కడ లోగో కనిపిస్తుంది. సో మొత్తంగా ఇన్ని డిఫరెన్సెస్తో ఈరోజు ఏటీఎంలో ఇలాంటి నోట్లు ఒకటి కాదు దాదాపు 4 వరకు వచ్చాయి. అండ్ ఆ తర్వాత కూడా పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు స్వయంగా వచ్చి చూస్తే కూడా వాళ్ళకి ఇలాంటి నోట్సే వచ్చాయి. అంటే తప్పు ఎక్కడ జరిగింది అన్నది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. 2000 రూపీస్లో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. సో దీన్ని మళ్ళీ నకిలీ చేసే అవకాశమే లేదని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. గవర్నమెంట్ నుంచి ఇదే మాట వినిపించింది, ఆర్బీఐ నుంచి కూడా. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. బికాస్ 2000 రూపీస్ నోట్ రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా మనం ఇలాంటి నకిలీ నోట్స్ చూస్తున్నాం, కలర్ జెరాక్స్ చూస్తున్నాం. అండ్ ఇప్పుడు స్వయంగా ఏటీఎం నుంచే ఇలాంటి నోట్స్ బయటికి రావడం మనం చూస్తున్నాం. సో మొత్తంగా మనం చూసినట్టయితే భారత్లో నకిలీ కరెన్సీని ఈ దావుద్ గ్యాంగే సరఫరా చేస్తున్నట్టు ఒక విషయం మనకు అర్థమైంది. అదేవిధంగా ఈ 2000 రూపీస్ నోట్సే కాదు, కొత్త 500 నోట్స్ అలాగే కొత్త 100 నోట్స్ని కూడా డూప్లికేట్ నోట్స్ సృష్టించి భారత్లో చలామణి చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2000 రూపీస్ నోట్సే కాదు, ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ఇక మీదట ఏటీఎంలో డ్రా చేస్తే ఆ అమౌంట్ ఖచ్చితంగా కూడా ఒరిజినల్ నోట్సే వస్తాయని అనుకోవడానికి లేదు. ఇలాంటి ఫేక్ నోట్స్ కూడా రావచ్చు, కాబట్టి తస్మాత్ జాగ్రత్త.